నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పోసాని కృష్ణమురళి గారికి ఉన్న పాటి ధైర్యం కూడా మీకు లేదా? వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు. కొడాలి నాని గారు మాజీ మంత్రి, వల్లభనేని వంశీ గారు మాజీ ఎమ్మెల్యే. సరే, పోసాని కృష్ణమురళి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయనకి ఏంటంటే ముందు వెనక చూసుకోరు, ఏది పడితే అది మాట్లాడేస్తారు. ఎవడో ఏదో చేస్తాడనే భయం కూడా పోసానికి లేదు. లెక్కలు వేసుకోరు, తన మటుకు తాను డింగ్ డాంగ్ చేసుకుంటారు. అలాగే ఎవరినైనా కడిగేయాలంటే ఉచ్చనీచం కూడా లేకుండా కడిగేస్తాడు. ఆయన ఏమంటాడు ప్రెస్ మీట్ పెట్టి, ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న వారిపై సైకో అనే ముద్ర వేస్తున్నారని ఆయన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీద మండిపడ్డారు. ఆ ఒక సెక్షన్ విత్ ఇన్ కోట్స్ అనమాట. ఇంకేమన్నారు, టీటీడీ చైర్మన్ పైన కూడా ఆయన లంఘించుకున్నారు, డాష్ 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 లంఘించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని వదలలేదు. మరి ఇప్పుడు ఆయన ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు? ఆయన్ని ఒక పిచ్చి డాష్ అని వదిలేస్తారా అనేది తర్వాత విషయం. కానీ అసలు ఈ వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వారికి పోసానికి ఉన్నంత ధైర్యం కూడా లేదా అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయంట. నిజమే కదా, ప్రభుత్వం ఓడిపోగానే వంశీ, కొడాలి సైలెంట్ అయిపోయారు. ఒకటి రెండు సందర్భాల్లో అయితే కొడాలి నాని మాట్లాడారు, ఏం పీక్కుంటారో పీక్కుండని సవాల్ చేశారు. తర్వాత ఎవరికి పీక్కోవడానికి అవకాశం లేకుండా దాక్కున్నారు, మళ్ళీ కనిపించట్లేదు. వంశీ గారు అయితే అసలు మీడియాకి కనిపించట్లేదు. కార్ల మీద కార్లు మారుస్తారు, ఫోన్ల మీద ఫోన్లు మారుస్తారు, ఎక్కడ ఉంటున్నారో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. కోర్టుకు రావాల్సి వచ్చినప్పుడు అంచర్లకి లాయర్ గెటప్లు వేసి సెక్యూరిటీగా తెచ్చుకుంటున్నారు. ఎంత చెడ్డ ఆయన సినిమా ప్రొడ్యూసర్ కదా, ఆ రకంగానే చేస్తారు. అధికారం పోయినా తమలో ఫైర్ తగ్గలేదని వీరు నిరూపించుకోవాలని వైసీపీ క్యాడర్ కోరుకుంటుంది. సహజం కదా, జగనన్నకి ఓట్లు వేసిన ఆ 40% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ సోదరులందరూ, సోదరీమణులందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఏమయ్యా, జగన్మోహన్ రెడ్డి గారికి కష్టం వచ్చింది, తాడేపల్లి ప్యాలెస్లో ఆయన ఒక్కడే రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి ఆ వీడియోలు విడుదల చేస్తున్నారు. మీరు కనీసం ఆ గేటు బయటో ఆ చుట్టుపక్కల ఎక్కడో తచ్చాడుతూ ఇంతకుముందు వేసిన ఆ కంచెలు అవన్నీ తీసేసిన దగ్గరైనా ఆ గట్ల మీద కూర్చొని తచ్చాడుతూ కనిపించాలి కదా, ఏమైపోయారు మీరందరూ అని చెప్పేసి సోషల్ మీడియాలో కడిగి పారేస్తున్నారు, ఏకి పారేస్తున్నారు వీళ్ళని, వల్లభనేని వంశీని, కొడాలి నానిని. ఇక వీళ్ళు కూడా పోసానిని ఆదర్శంగా తీసుకొని మీడియా ముందుకు వచ్చి టీడీపీని, చంద్రబాబుని బూతులు తిట్టాలని, సరే వాళ్ళ మరీ అగ్రెసివ్ అభిమానులు ఉంటారు కదా వైసీపీ వాళ్ళు, కోరుకుంటున్నారట. పేకాట కేసుల్లో మహా అయితే కాస్త ఫైనేస్ వదిలేస్తారని, మళ్ళీ ఆడుకోవచ్చని ఒకసారి కొడాలి నాని చెప్పారు కదా. అలాగే బూతులు తిట్టినా అంతే, అంత మాత్రం దానికి భయపడి దాక్కోవటం దేనికని వైసీపీ క్యాడర్ పిలిపిస్తోంది. మరి వంశీ గారు, నాని గారు స్పందిస్తారా లేదా? ఇక వీళ్ళతోనే ఇంకొక ఆయన ఉంటానండి, మంచి సిక్స్ ప్యాక్, తొడలు కొడుతుంటారు, అసెంబ్లీలో జిప్పులు తీస్తుంటారు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. పేరుకి ఆయన ఒక వైద్యుడు. సరే, ఆయన పేరు అనిల్ కుమార్ యాదవ్. జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన బాహుబలిలా నుంచుంటాడు ఆయన. ఇవాళ ఆయన భూతద్దంలోను, గూగుల్లోను రెండు చోట్ల ఎక్కడ ఎతికినా కనిపించట్లా, నెల్లూరులో అయితే కనిపించట్లా. ఆయన అసలు ఎట్లాంటి ఏది తొడలు కొట్టడంలో సిద్ధహస్తుడు, దానికి ఆయన బాగా ఫేమస్ అయ్యారు. అంత ఓవర్ యాక్షన్ చేసిన ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఓడిపోయిన తర్వాత అసలు ఎందుకు కనిపించట్లేదు? పార్టీ కోసం పనిచేయట్లేదు, జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు తాడేపల్లి వైపు చుట్టలేదు అనే మాట వినిపిస్తుంది. తీరామోసి ఆయనకేంటంటే లోపల ఉన్న ఒక భావన బయట ఆయన ఆంతరంగికులతో చెప్తున్నది, తన్ని జగన్ రెడ్డి నిండా ముంచాడు, జగన్మోహన్ రెడ్డి గారు నిండా ముంచేశారని అనుకుంటున్నారట. ఆయన కోసం తాను రెచ్చిపోతే తాను తీసుకెళ్ళి జిల్లాలో పడేశారు. నెల్లూరు పెద్దారెడ్ల గేమ్లో తాను బలైపోయాడు, తన రాజకీయ భవితవ్యం అంతా కాలిపోయింది అని చెప్పేసి ఆయన బాధపడుతున్నట్ట. ఆయన ఆ విషయం ఇద్దరికే చెప్తున్నట్ట, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి. పోనీ ఆయన ఎక్కడున్నారంటే చెన్నైలో తలదాచుకుంటున్నాడు, ఎందుకు అనేది అర్థం కావట్లా. ఇంకొకటి ఏంటంటే అలానే ఆయన పోనీ వేరే పార్టీలో చేరతారా? ఛాన్సే లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం ఒకటి విషయం గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 2019 ముందర ఈయన జనసేనతో కూడా టచ్లో ఉన్నారు. సరే, అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అభిష్టం మేరకు ఏం చేశారు, ఈయన అందరినీ బూతులు తిట్టడం ప్రారంభించారు. ఎక్కడ పడితే అక్కడ జిప్పులు తీయటం, తొడలు కొట్టడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఫలితంగా అప్పుడు పదవి వచ్చింది, ఇప్పుడు జనసేనతోనూ టచ్లోకి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది ఆయనకి. అప్పుడైతే సరే, పోనీ అలాగని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారా? అంతే, అక్కడ లేరు. సరే, ఇప్పుడు ఏమైనా అతి చేస్తే కేసులు రెడీగా ఉన్నాయి, రా అని పిలుస్తుంటాయని చెప్పేసి భయానికి ఆయన చెన్నై వెళ్ళి
అలా సైలెంట్గా అక్కడ ఉంటున్నారట. ఎప్పుడైనా నెల్లూరు వచ్చినా మారు వేషాల్లో వచ్చేస్తున్నారట. తన అనుచరులకు కూడా చెప్పట్లేదట, క్యాడర్కి కూడా చెప్పట్లేదట. జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్నారు కదా, తాడేపల్లి ప్యాలెస్లో పాప ఆయన ఒక్కరే రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు కదా, కనీసం అక్కడ స్క్రిప్ట్ అందించడానికో లేకపోతే బయట నుంచొని ఎవరైనా అటువైపు వస్తుంటే తొడలు కొట్టడానికో జిప్పులు తీయటానికో కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు ఎందుకు రావటం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. సో ఇదండి మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్నారు చూసారా, కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ ఏమైపోయారు. సరే, పెద్ద మనుషులైన సుబ్బారెడ్డి గారు ఏమైపోయారు, విజయసాయిరెడ్డి గారు ఏమైపోయారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన కోటరీ, ఆయన చాలా బలమైన కోటరీ, మనకి కర్నూలులో బురుజు కొట్టు ఉంటుంది చూసారా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఆ ఎత్తులో ఉన్నానని తాను అనుకుంటూ ఉంటారు. పోనీ ఆయన కూడా రెస్క్యూకి రావట్లా. ఎలా వస్తాడు? ఓ పక్క ఆయన కుమారుడు జూనియర్ సజ్జల అంటే సజ్జల భార్గవరెడ్డి గారిని ఏ రాత్రి అరెస్ట్ చేసి పొద్దునంతా కుమ్మేసి రాత్రి మేజిస్ట్రేట్ ముందు పెడతారేమని ఆయన భయాలు ఆయనకి. ఇంతకీ ఆయన అమెరికాలో ఉన్నాడా, మరి ఇండియాలో ఉన్నాడా? ముందస్తు బెయిల్ పిటిషన్ వ్యవహారం ఏమో వచ్చే వారానికి వాయిదా పడింది. అప్పటిదాకా తన కొడుకుని ఎట్లా కాపాడుకోవాలి? ఎవరి కష్టాలు వాళ్ళవి. బహుశా సినిమా కష్టాలంటే ఇలాంటివేమోనండి. తను బాగా నమ్ముకున్న వాళ్ళందరూ కూడా జంపు జిలానీలు అయిపోయి ఎక్కడో దాక్కొని పేకాటలు ఆడుకుంటూ మారువేషాలు వేసుకుంటూ లాయర్ల వేషంలో కోర్టులకు అటెండ్ అవుతూ చెన్నైలో దాక్కొని లేకపోతే కార్లు మారుస్తూ ఫోన్లు మారుస్తూ ఏంటి విపరీతం. నిజంగా వైసీపీకి 2024 వచ్చినంత కష్టకాలం, ఈ సంవత్సరంలో వచ్చినంత కష్టకాలం ఇంతకుముందు లేదేమో, ఇక ముందు ఉండబోదేమో. మొత్తానికి ఏంటంటే క్యాడర్ ఆశిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నాయకులు నిలబడాలని. తమను ఎలాగో జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. శ్రీరెడ్డి కూడా మాట్లాడింది కదా, ఆవిడ లెటర్ కూడా రాసింది. జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, ఆయన పట్టించుకున్న లీడర్లైనా ఆయన్ని పట్టించుకోవాలి కదా అని. చూద్దాం ఎవరెవరిని పట్టించుకుంటారో, ఎవరిని చట్టానికి పట్టిస్తారో చూద్దాం మరి.